ఇంకా బొబ్బిలి శాసనసభ్యులు, నెల్లిమలలో ఉన్న కొందరు పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. ఈ ఫోటోలో ఉన్న సారాంశం ఏంటి? ఒక 3 సంవత్సరాల కింద, అంటే బహుశా అది అనుకోవడం డిసెంబర్లో 2020 జరిగి ఉంటుంది అనుకుంటా. రామతీర్థాల్లో దేవాలయంలో కొండపై ఉన్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దుండగులు, అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులోనూ మృతులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, హిందూ తత్వాలు కానీ, పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ, పెద్దలందరూ కూడా, సాక్షాత్తు అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా, ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా, ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే, ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని చేటు కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పి ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది. ఛార్జ్షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జరిగింది. సంఘటన జరిగి ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గజపతి చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే, నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని, ఈ పత్రికొండ పెద్దల్ని. ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకటి. ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పని పోలీసు చేసిందని చెప్పని ఆయనకి సాయం అందించండి. ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారుల మీద చర్య తీసుకోండి. తీసుకుంటున్నారు కదా ఫాల్స్ ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా, ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని, అలాగే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని. అలాగే ఈ కేసును కూడా తీసుకోండి, సుమోటుగా ఎంక్వైరీ చేయండి. అది ఏది చేయకుండా, అదేమీ కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి పెద్ద సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు? వ్యవస్థకి మీరు ఏం చేయి, ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? మీ పార్టీ తెచ్చుకోండి, 5 కాకపోతే 50 లక్షలు ఇచ్చుకోండి, అభ్యంతరులు ఎవరికి ఇచ్చుకునేస్తా, అది పార్టీ, అది సొంతం.
సాక్షాత్తు రామతీర్థాలన్న ఆ రాముడు తన నదికి ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని వచ్చి మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు? మీరు దేన్ని సమర్థిస్తున్నారు? ఏమిటి మీ ఆలోచన? ఏమిటి మీ ఉద్దేశం? నేను అడుగుతున్న సూటిగా అదే ఒకటే. ఆ కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది నిరాపరాధి అని చెప్పి ఆయనకి ఏదైనా సాయం చేసుకుని నిజంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి. ఆ రోజు ఉన్న అధికారులు 1 to 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే నిజమైన ఆ రోజు మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం అనుకుని మీరు అనుకుంటే, మీరు సమర్థవంతులైతే మరి 7 నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోండి, పట్టుకోవాలి, మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం ఉందంటే మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. అంతే. ఇవే ఈ విధమైన ప్రోత్సాహాలు చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ కోణంలో వెళ్తున్నాం? అదేమి వ్యక్తిగతంగా ఎవరు ఏ రాజకీయ ఉద్యోగంతో చేస్తుంది కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నా నాలెడ్జ్ లేదో ఆ రోజు నేనే మంత్రిని. ఒక ఉంటే ఆ దేవుడే శిక్షిస్తాడు. ఏంటి మాకు తప్పని అనిపించలేదా నాయకులు? ఆ పెద్దలకి గొప్పగా పెద్దగా ఫోటోలు పెట్టుకొని బాధ అనిపించలేదు? మీకు మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? ఏ రకంగా మీ మనస్సాక్షి ఒప్పుకుంది? మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తారు, వాళ్ళు అంటారు, దేవుళ్ళు అంటారు, దెయ్యాలు అంటారు, ఇదన్నీ చెప్తారు మళ్ళీ మాకు. ఐఎమ్ సారీ. కాబట్టి నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈయనకి కానీ అందులో సంబంధం లేదనుకుంటే ఆ కేసుని ఎక్వివేట్ చేయండి. ఆ వ్యక్తికైనా ఉపశమనం కలుగుతుంది. చేసి ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టారో, ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఏది ఉందో, అధికారులైనా అనధికారులైనా, మా ప్రభుత్వంలో అయినా సరే ఒకవేళ అనధికారులు ఎవరైనా వీళ్ళ మీద ప్రోత్సాహాలు ఉండి మీరు కానీ రుజువు చేస్తే వాళ్ళందరి మీద చర్య తీసుకోండి. అప్పుడు ఒక మంచి మెసేజ్, గుడ్ మెసేజ్ వెళ్తుంది సమాజానికి. అంతే ఇలాంటి చిల్లర పనులు చేసి మన వ్యక్తిత్వాలను దిగదార్చుకొని దిగదార్చుకోవద్దని నేను కోరుతున్నాను. ప్రభుత్వం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు ప్రధానమైన సమస్య మన జిల్లాలో అగ్రికల్చర్ సంబంధించి ఎరువులు కావాలి, పొటాషియం కావాలి, డిఏపి కావాలి. ఇప్పుడు పొటాషియం డిఏపి ఇప్పుడు చాలా అవసరం మనకి. ఎందుకంటే రెండో పంట పోయిన తర్వాత మనం రెండో పంట అయిన తర్వాత జొన్నలు వేసుకుంటాం. జొన్నలకి ఇవాళ ఏపుగా వచ్చి దిగుబడి రావాలంటే పొటాషియం చాలా అవసరం. డిఏపి దొరకట్లేదు. బస్తాకి 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కునే పరిస్థితి అయినా సరే దొరకట్లేదు. పూర్వమైతే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి ఉండే ఊర్లో దొరికింది. ఇప్పుడు ఊర్లో దొరకాలి కదా, షాపుల్లోకి వెళ్ళి దొరకట్లేదు. అసలు మీ దృష్టికి వచ్చిందా అది? అధికారులకి అనధికారులకి అధికారులు ఉన్న నాయకులకి అడుగుతున్నారు, అసలు మీ దృష్టికి ఈ అంశం వచ్చిందా?
ఓ పండుగ వచ్చి గొప్పగా చేసుకుని కోడి పందాలు రోజు టీవీలో చూపెట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదా ఇక్కడ మీ ఇలాకి సోదరులు అందరినీ కోరుతున్నాను, వెళ్ళండి గ్రామాల్లోకి అడగండి. పొటాషియం కానీ డిఏపి కానీ లేకపోతే యూరియా కానీ అందుబాటులో ఉంటుందో అడగండి. యూరియా ఎంత దొరుకుతుందో అడగండి. ప్రభుత్వ ధర 270 రూపాయలు అంటే 320 రూపాయలకు ₹1 తక్కువ లేకుండా కూడా తక్కువ లేకుండా అమ్ముతున్నా. అంటే ₹50 ఎక్కువ పైపెచ్చా కానీ ₹50 లోపు తక్కువ ఇస్తే అక్కడ దొరకట్లే, బ్లాక్లో కూడా. వాస్తవం ఇది. దాని మీద దృష్టి పెట్టండి. ఇలాంటి చౌకబారమైన ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి చేస్తూ సాక్షాత్ భగత్ స్వరూపుడు శ్రీరాముడి తాలూకా శివశాతం జరిగితే సంఘటన జరిగితే వాళ్ళకి తీసుకొచ్చి 5 లక్షల రూపాయలని ఇస్తూ మళ్ళీ 10 మంది, ఒకరిద్దరు కాదు, ఇదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా. ఏదో వరల్డ్ కప్లో గెలుచుకున్న టెండూల్కర్కో లేకపోతే ఎవరికో వాళ్ళకి అవార్డు ఇచ్చినట్టు అందరూ కూడా. ఏంటండి ఇది? దయచేసి అందుకనే ఇంతకు ముందే పండగ ముందే నేను మీతో మాట్లాడకుండా పండగ ముందు ఈ విషయాలు మాట్లాడడం సంబంధించిన కాదని ఆగాను. ఎవరినో విమర్శించడానికో లేకపోతే ఎద్దడి మేము వేలు పెట్టి చూపెట్టడానికో నేను చెప్తున్న మాట కాదు. ఇది తప్పు, ఇలాంటి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో చెప్తున్న మాటలు. సీఎం సహాయ నిధి ఏబిఎన్ పేపరే, ఇదేం పార్టీ నుంచి ఇచ్చింది కాదు. దీనికా అందుకు ఓకే చెప్తాను. ఆయన చెప్పింది కూడా నిన్న నాకు అర్థమైంది హిందీలో, పురంధేశ్ గారు బయటికి చెప్పింది కాదు. 14 నుంచి 19 వరకు అని చెప్పాడు ఆయన. టీవీ వాట్సాప్లో చూపెడతాను. సరే 14, 19, 19, 24 నుంచి ఇప్పుడా అనేది పక్కన పెడితే చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన స్పీచ్ని ఒకసారి పెట్టుకుని వినండి. ఏ సంవత్సరం చెప్పారు? సరే తొందరపాట్లు చెప్పాడు అనుకుందాం, మర్చిపోయి ఈ సంవత్సరాలు మర్చిపోయి ఆ సంవత్సరాలు. విపత్తులు ఎప్పుడు జరిగినాయండి? మన ఏది విజయవాడలోనూ సంఘటన జరిగింది, వరదలు వచ్చినాయి, బుడిమేర ముంచింది. అది మ్యాన్మేడ్ కాదండి, ప్రభుత్వ వైఫల్యం కాదండి, అది ప్రభుత్వ తాలూకా అలసత్వంతో వారు తీసుకున్న నిర్ణయంతో 30 మంది చనిపోలేదండి. ఒక ఆనకట్టు కొట్టుకుపోయి 30 మంది చచ్చిపోయారంటే ఆనకట్టు కొట్టుకుపోయిందంటే అర్థం ఉంది. ఎలా చనిపోయారండి? అక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, మందులు వేసుకోవడానికి మందులు లేక, ఆ ఇంటిల్లో 3 రోజులు 5 రోజులు ఉండి ఆ వృద్ధులు, ఆ వికలాంగులు, ఆ చిన్నపిల్లలు సుమారు 33 మంది 34 మంది చనిపోయారు. ఇది వాస్తవం. ఒక 2-3 ఆ ఏట్లో కొట్టుకుపోయింది నీటిలో, మిగతా వాళ్ళందరూ ఈ రకంగా చనిపోయారు. అక్కడ నిన్నకాక మనం చూస్తాం తిరుపతిలో. ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత ఎవరైనా సరే అలాంటి సంఘటన చూసామని తిరుపతిలో మహా కుంభమేళ జరుగుతుంది. ప్రయోగంలో కోట్లాది మంది వస్తున్నారు. ఏం జరిగిందండి? ఎవరైనా చనిపోయారండి? ఆఫ్టర్ ఆల్ 20,000 మంది వస్తే, 30,000 మంది వస్తే 6 చనిపోతే అది ప్రభుత్వంతో అలసత్వం కాదండి? చెప్పండి. ఇది మ్యాన్మేడ్ కాదండి. ఇది అవి పెట్టుకొని ఎవరి మీద బురద జల్లడం కంటే ఎందుకు ఇవి? బురద జల్లే ముందు 1,000 చూపెట్టే ముందు 4,000 మనం చూపెడుతున్నాయి.
ఏంటి విధ్వంసం జరిగింది? ఏంటి ఏ కార్యక్రమం జరిగింది విధ్వంసం? విద్యారంగంలో వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్ప లేదు. వెళ్ళండి, పదండి, వెళ్ళారు ఉదయం ఏ స్కూల్కి వెళ్ళినా సరే. మిడ్ డే మీల్స్ వచ్చి అప్పుడు బాగుంది అప్పుడు బాగుంది పిల్లల్ని అడుగుదాం పదండి. 3rd క్లాస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సబ్జెక్ట్ టీచర్ని పెడితే కాదని చెప్పని ఇవాళ వచ్చి మళ్ళీ 1వ తరగతి 5వ తరగతి వరకు ఒకే టీచర్తో వచ్చి మరి చెప్పించడం అది అది మన తల్లిదండ్రులు ఒప్పుకుంటామండి? నా కొడుకు నా మనవడో వచ్చి ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదవాడు కొడుకును పేదవాడు వచ్చి తెలుగు మీడియం చదవాలా? ఇది ఎక్కడ ధర్మం అండి? దీనిలో ఒక హాస్పిటల్ పెడితే తప్ప అండి? ప్రభుత్వ కళాశాలలు పెట్టారంటే గవర్నమెంట్ కాలేజీ పెడితే ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. అది ప్రతి జిల్లాకి పెడితే అది తప్ప అండి? అది విధ్వంసం అండి? చెప్పాను 10 లక్షల కోట్ల అప్పు కాదు 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 అని 10 సార్లు మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం కాదు కదా. మన అసెంబ్లీ జరిగింది, మీ అందరూ ఉన్నారు కదా, చూసారు కదా టీవీల్లోనూ. నేను అన్ని లెక్కలతో అన్నింటిలో వాళ్ళు ఇచ్చిన లెక్కలే వాళ్ళు చూపెట్టాను కదా. 6,54,000 కోట్లు సుమారు 7 లక్షల కోట్ల రూపాయల లెక్కనే వచ్చిందని చెప్పాము. ఏది ఇంక్లూడింగ్ 2004 నుంచి రాష్ట్ర విభజన జరిగిన 14 నుంచి జరిగిన దాంతో కలిపి ఎక్కించి చూస్తే అంతా కలిపితే 3,75,000 కోట్లు 4 లక్షల కోట్ల లోపల ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పు తీసుకుని అది చేసి అందులో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రధానికి ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాటికి వచ్చి 7 నెలలు అయింది. సుమారు 70,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. పెన్షన్ పెంచిన 1,000 రూపాయలు తప్ప, 3 సిలిండర్ 1 సిలిండర్ తప్ప ఇదేంటి ఇచ్చారు చెప్పండి? ఖర్చు ఎంత అయింది చెప్పండి? ఆలోచించమండి. మరేమైందా డబ్బంట? నేను రోజు చూశాను, పండుగ ముందు వచ్చి పాత బకాయిలు ఇస్తానంట, అది వచ్చి ప్రజలకు వచ్చి ఇది ఇస్తున్నట్టంట. ఇది ఎక్కడండి పండగ సంబరం? ప్రతి ప్రభుత్వానికి కూడా పాత బకాయిలు ఉంటాయి. గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా పాత బకాయిలు ఉన్నాయి. పాత బకాయిలు లేని ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఓ ప్రభుత్వం వచ్చి ఓ 10% ఉంటో 10, 12 ఉంటో 10, 15 ఉంటో 10, ఓసారి వచ్చి 20 ఉంటే ఉంటుంది. అందులో ఏమైనా అవినీతి జరిగితే, అందులో ఏమైనా అన్యాయకాంతమైతే, అందులో ఏమైనా డైవర్సిఫైల్ అయితే దాన్ని చూపెట్టి దాని మీద ప్రభుత్వాలు వచ్చి చర్యలు తీసుకోవచ్చు. తప్పు కాదు. నాడు యూనిట్ ప్రోగ్రాం జరిగింది, స్కూల్స్కి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఒకవేళ అందులో ఏం తప్పు జరిగిందో ఇంకో కరెక్ట్ పదండి స్కూల్లో ఎవరితో చూడండి, తప్పు చర్య తీసుకుని తప్పేం కాదు. ఆ రోజున్న అధికారుల మీద అధికారంలో ఉన్న నాయకుల మీద తీసుకుని తప్పు కాదు. ఇట్స్ ఓకే ఫైన్, నో అబ్జెక్షన్. కాదన్నా కూడా ఎవరికి హక్కు కూడా లేదు. కానీ ఆ స్కూల్లో ఆపేస్తే ఎంత అందంగా ఉన్నాయండి ఆ ప్రోగ్రాము. సరే, ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ తాలూకు విధానాలు ఉంటే ఆ విధానం ప్రకారం వాళ్ళు వెళ్తారు. కానీ మంచి జరిగిన దాన్ని చేయాలి కదా, మంచి కార్యక్రమాన్ని. అది మీ అమ్మాయి అడుగుతుంది. ఇవాళ డిఏపీను పొటాషియం దొరకట్లేదంటే ఊర్లోనూ రైతు ఏ విధంగా దాని నుంచి రేపు దిగుబడి తక్కువ వస్తుంది. రేపు ఎందుకులా నా కర్మలో ఈ జొన్నలు వేసామని అనుకోవచ్చు. ఇప్పుడు మన జిల్లాలో వరి తర్వాత ఇప్పుడు వరి కూడా వేయడం మంది జొన్నలు వేసేస్తున్నారు. చెరుకు మానేసి జొన్న వేస్తున్నాము. చెరుకు ఫ్యాక్టరీలో తగ్గిన తర్వాత వైబుల్ కాదని. ఇది వాస్తవం కదా అందరికీ. ఏదో అవసరమో టైం టు టైం అధికారులు ఉన్న నాయకులు అధికారులు దాన్ని రివ్యూ చేసుకుని దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్ళాలి. వాళ్ళకి తెలుసో తెలియదని నేనేమీ డైరెక్షన్ ఇవ్వట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను.
నేను డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళకంటే నేనేమి ఇది కాదు అది కాదు, ఎవరు తెలివితేటలు అనుకుంటే, ఎవరు ఆలోచనలు అనుకుంటే, ఎవరు విధానం అనుకుంటుంది. కానీ అల్టిమేట్గా మనం ఎవరికి ఆన్సరబుల్, ప్రజలకు ఆన్సరబుల్. ప్రజలకు మన మనోభావాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయాలి. అది నేను అడుగుతుంది. చెప్పాను, నన్ను ఏంటంటే రోజే చెప్పాను. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం ఇవాళ ప్రజా సంఘాలు కానీ, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ, యామాత్ర మేధావులు కానీ, ఇంక్లూడింగ్ మా పార్టీ కానీ, నిన్న ఇచ్చిన ప్యాకేజ్ అది స్టీల్ ప్లాంట్ తాలూకు రివైవల్ కోసం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి కాదు. ప్రైవేటీకరణలో భాగమైన విషయాన్ని నిన్న రోజున ఇచ్చిన దీంతో కలిపి చెప్పాను. పక్కనున్న కర్ణాటక ఉన్న ఫ్యాక్టరీకి వచ్చి, పరిశ్రమకి వచ్చి 15,000 కోట్లు ఇచ్చారు. దానికి ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు? ఎస్టాబ్లిష్ ఛార్జీలు ఖర్చు పెట్టుకోవచ్చు, ముడి సరుకులు కొనుక్కోవచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం దేనికైనా పెట్టి. దీంట్లో ఏమి ఇచ్చారు? ఓన్లీ లయబిలిటీస్ మాత్రమే మీరు మీట్ అవ్వడానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మరి డే టు డే యాక్టివిటీకి సంబంధించిన శాలరీస్, ఎస్టాబ్లిష్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడి నుంచి మీట్ అవుతారు? ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. ఎస్, నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానం, నిర్ణయాలు, ఈ ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ అవన్నీ ఉంటాయి. మా పార్టీతో ఒక నేను చెప్పాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని ప్రైవేటిజం చేయడానికి వీల్లేదు. అది స్టీల్ ప్లాంట్, అది విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, ఆ నేపథ్యంలోనే ఉండాలి. మా సెంటిమెంట్స్తో కూడుకున్నది. ఇది ప్రభుత్వ సంస్థ ఉండాలి. ఇంకా కాకపోతే సైడ్లో విలీనం చేయాలి అని మా డిమాండ్ అదే చెప్పాం. సాక్షాత్తు నేను ముఖ్యమంత్రి తన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. 20 దీపం పథకం కింద 21లోనే దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని పెట్టుకున్నాం. ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆ రోజున ప్రభుత్వం దీన్ని కాదని అడ్డుపెట్టింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. అందుకని సాహసం అయిపోయాం, అందుకే ఆ రోజు ఆగాం అని నిన్న చెప్పారు. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాడు. ఇది నా మాటలు కాదు, ఆయన చెప్పిన మాటలు, ఆయన వాయిస్తో చెప్పిన మాటలు, రికార్డు ఇక్కడ ఉన్న మాటలు. అసెంబ్లీలో తీర్మానం చేసుకుని నేను కూడా ఉన్నాను. అని ఇది వాస్తవం. ఇది ఇంతెందుకు మన ప్రధానమంత్రి వచ్చారు, ఆయన నోడితే ఎందుకు చెప్పింది చెప్పారు? ప్రభుత్వం వాళ్ళదే కదా, కూటమి ప్రభుత్వం వాళ్ళదే కదా, కేంద్రం వాళ్ళదే, రాష్ట్రం వాళ్ళదే. పోయినప్పుడంటే కేంద్రం వచ్చి భారతీయ జనతా పార్టీది, రాష్ట్రం వచ్చి వైసీపీ పార్టీ. మేము రిక్వెస్ట్ చేసుకోవడం తప్ప అమలు జరపాలి లేదనేది వాళ్ళది. మా మీద ఆధారపడి లేరు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇప్పుడు ఆధారపడి ఉంది కదా. ఎందుకు చూసుకోలేపారు? ఎవరు తప్పుది? మేము క్లారిటీగా ఉంది. మా తాలూకు ఆలోచన, మా తాలూకు విధానం, మా ఆలోచన. ఇంకండి అని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు మనం ఊహించుకుని ఆయన అచ్చ ఏం తేడు అని మనం దాన్ని శుభం కోరాలి కానీ శకునం కోరకూడదు కదా. శుభం కోరాలి కానీ శకునం కోరకూడదు కదా. శకునం కోరకూడదు కదా, శుభం కోరాలి కానీ. చూద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం తప్పు కదా. ఏదైనా సరే, ఏదైనా మన రాష్ట్రం అంతర్భాగం కదండి. రాజకీయ పార్టీ ఉన్నాయి, మనం ఇక్కడ బతుకుతున్నాం కదా మనం. ఏంటండి వెళ్ళారు కదా, ఇదేంటి వెళ్ళారు కదా, జగన్ గారు వెళ్ళారు, లాస్ట్ వెళ్ళేది వెళ్ళలేదు, జగన్ గారు లేరు. జగన్ గారితో పాటు మా ఇండస్ట్రీ మినిస్టర్ లేరు, ఇండస్ట్రీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ లేరు. దాని తర్వాత అక్కడ డిస్కస్ చేసిన 4-5 ఇష్యూస్కి వచ్చి అందులో మెయిన్గా మనం ఎడ్యుకేషన్ సంబంధించి ఇస్తే బయట చూసిన ఫ్రీ కంటెంట్ వచ్చి మనం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొత్తం 30 లక్షల పిల్లలకి ట్యాబ్స్లోను అలాగే స్కూల్స్లోను ఫ్రీగా ఇవ్వడం జరిగింది.
ఇండస్ట్రీస్ మీద కూడా కొన్ని డిస్కషన్ చేసుకున్నారు. అందులో వచ్చిన భాగాలే కొన్ని శకునం కోరకూడదు కదా, శుభం కోరాలి కానీ చూద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం తప్పు కదా. ఏదైనా సరే ఏదైనా మన రాష్ట్రం అంతర్భాగం కదండి. రాజకీయ పార్టీ ఉన్నాయి, మనం ఇక్కడ 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 బతుకుతున్నాం కదా మనం. ఏంటండి వెళ్ళారు కదా, ఇదేంటి వెళ్ళారు కదా, జగన్ గారు వెళ్ళారు వెళ్ళారు, లాస్ట్ ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళలేదు వెళ్ళారు, జగన్ గారు వెళ్ళారు. జగన్ గారితో పాటు మా ఇండస్ట్రీ మినిస్టర్ లేదు, ఇండస్ట్రీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ లేదు. దాని తర్వాత అక్కడ డిస్కస్ చేసిన 4-5 ఇష్యూస్ వచ్చి అందులో మెయిన్గా మనం ఎడ్యుకేషన్ సంబంధించి ఇస్తే బైజూస్ ఫ్రీ కంటెంట్ వచ్చి మనం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మొత్తం 30 లక్షల పిల్లలకి ఈ ట్యాబ్స్తోను అలాగే స్కూల్స్తోను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీస్ మీద కూడా కొన్ని డిస్కషన్ చేసుకున్నారు. అందులో వచ్చిన భాగాలే కొన్ని ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు చేస్తున్న కూడా అప్పుడు జరిగిన నెగోషియేషన్లో అంకురార్పణ జరిగినవే ఈ మధ్య చేస్తున్నవి. కరెక్ట్గా నేను ఆ టెర్మినాలజీ వచ్చి చెప్పలేకపోతాను, కానీ అప్పుడు జరిగినవి ఏమైంది వెళ్ళాను. కానీ ప్రాసెస్ కంటిన్యూగా ఊరుగా మనం కాకుండా కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా సరే పబ్లిసిటీకి దీకా అవును. ఎవరండి కదండి అధ్యయనం చేయకుండా పిల్లల మీద వచ్చి ప్రభావం పెడితే తల్లిదండ్రులు ఊరుకుంటారండి. అలాగే పిల్లలకి అక్కర్దండి. ఎందుకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంని 10th క్లాస్కి ఎంతమంది రాస్తారు పిల్లలు అని అడిగారు మొన్న. 87% వచ్చి మీ ఇంగ్లీష్ మీడియం రాస్తా ఉన్నారు. అధ్యయనం చేయకుండా వాళ్ళకి అలవాటు చేయాలి. అది కాదు, అలవాటు చేయాలి. సిబిఎస్ కూడా అంతే. ఇప్పుడు నాకు అవకాశం ఉంది, నా అబ్బాయిని నా మనవడిని ఎక్కడ జాయిన్ చేస్తాను? నేను సిబిఎస్లో జాయిన్ చేస్తాను, సెంట్రల్ స్కూల్ జాయిన్ చేస్తాను. ఇంకా కావాలంటే దీంట్లో జాయిన్ చేస్తాను. కాదు అది చెయ్యాలి. అదే కదా గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అదే కదా మేము గత గవర్నమెంట్ ప్రభుత్వంలో మేము చేసిన ఇది.
గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారని మేము చేస్తాం గత ప్రభుత్వంలో. ఎట్టి పరిస్థితులను కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉండాలి. విద్య అనేది హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ, అలాగో విద్య కూడా హక్కు. అది ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. అది కూడా క్వాలిటీ విద్య ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని. అంతేగాని ఏదో మా చదువుతలే పోతాను పడి కాదు. అది హక్కు, విద్య హక్కు. చేయాలి, చేశాం కదా, మానలే కదా. అది వచ్చే ప్రభుత్వాలు అది విధానం లేదు. మాకు సిబిఎస్ఈ సిలబస్ వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు, థర్డ్ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ వద్దు, నాడు నేడు స్కూల్స్ వద్దు, స్కూల్ వద్దు. అది ఆ విధానం మాది. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఎవరు ప్రజలదే ఫైనల్. సరే ఏం చేస్తాం, అలా చూసుకుందాం. మేమైతే అది నమ్మాం, ఆ సిద్ధాంతాన్ని. ఎప్పుడైనా రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, పరిపక్వత చెందాలంటే విద్య అనేది ప్రధానమైన అంశమని. అది తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే విద్య అనేది వస్తే అది అడిషనల్గా ఆ విద్యతో ఏదైనా సాధించవచ్చు అనేది మా పార్టీ నమ్మింది. ప్రధానమైన భూమికని. అందుకే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. విద్య, వైద్యం.